గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక. బిజినెస్ చేద్దాం బ్రో, చదువు తర్వాత వ్యాపారం వైపే మొగ్గు. 14% మంది దేశీయ విద్యార్థుల ఆలోచన ఇదే. ప్రపంచ సగటుకు దగ్గరగా మన యువత. వచ్చే 5 ఏళ్లలో అగ్రస్థానంలో మనవారే. ఐఐటి మండి 2023 సర్వే నివేదిక వెల్లడి. టాటా, రిలయన్స్, ఇన్ఫోసిస్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు స్ఫూర్తినిచ్చాయి. జొమాటో, స్విగ్గీ, ఓలా, ఊబర్, జెప్టో వంటి ఆధునిక స్టార్టప్లు ఆశలు రేపుతున్నాయి. వెరసి నేటి యువత ఉద్యోగాలకు బదులు వ్యాపారాల వైపు దృష్టి సారిస్తున్నారు. విధంగా చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం కంటే ఎక్కువ యువత వ్యాపారం, బిజినెస్ చేయడానికే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్టుగా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే ఏ ఉద్యోగం చేద్దాం. గతంలో సగటు భారతీయ విద్యార్థుల ఆలోచన ఇదే. ఇప్పుడు వారి ఆలోచన ధోరణి శరవేగంగా మారిపోతుంది. ఉద్యోగాలు చేయడం కాదు, వాటిని సృష్టించేందుకు పోటీ పడుతున్నారు. ఏదో ఒక వ్యాపారం చేయాలని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మారాలని ప్రణాళికలు వేసుకుంటున్నారు. డిగ్రీ లేదా అందుకు సమాన కోర్సుల్లో చేరిన వారిలో 14% మంది చదువు పూర్తి కాగానే వ్యాపారాలు చేయాలని ప్రణాళికలు రూపొందించుకున్నారు. గ్లోబల్ యూనివర్సిటీ ఆంట్రప్రెన్యూరియల్ స్పిరిట్ స్టూడెంట్స్ గెస్ చేసిన సర్వే నివేదిక ఇలాంటి పలు ఆసక్తికర అంశాలను వెల్లడించింది. ఈ అంశంలో అంతర్జాతీయ సగటు 15.7% ఉండగా దానికి చేరువలోనే భారత్ ఉండడం విశేషం. ఆన్లైన్ సర్వేలో భాగంగా 2023 నవంబర్ నుంచి 2024 ఫిబ్రవరి మధ్య దేశవ్యాప్తంగా పలు విద్యా సంస్థల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులపై ఈ సర్వే నిర్వహించారు. వారిలో 61.8% మంది అబ్బాయిలు, 38.20% అమ్మాయిలున్నారు. ఈ నివేదికను తాజాగా ఐఐటి మండి విడుదల చేసింది. సర్వే ముఖ్యాంశాలు: 13,896 మంది పాల్గొన్న విద్యార్థులు, 1298 విద్యా సంస్థలు, 14% వ్యాపార ఆలోచనతో ఉన్న డిగ్రీ విద్యార్థులు, 31.4% వచ్చే 5 ఏళ్లలో భారత్లో ఆంట్రప్రెన్యూర్లుగా మారేవారు 30%. అదే సమయంలో ప్రపంచ సగటు. సర్వేలో పాల్గొన్న వారిలో 5,105 మంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే NIRF ర్యాంకింగ్లో టాప్ 100 విద్యా సంస్థలకు చెందిన వారే. అత్యధికంగా 35% మంది కంప్యూటర్ సైన్స్, ఐటీ విద్యార్థులు, 33.2% మంది ఇతర ఇంజనీరింగ్ బ్రాంచ్ల వారు. విధంగా ఇక్కడ విద్యా సంస్థల్లో ఇక్కడ చదువు పూర్తి చేసుకున్న తర్వాత ఎక్కువ శాతం వ్యాపారం వైపే, ఇక్కడ ఉద్యోగం చేయడానికి కంటే ఎక్కువ కూడా వ్యాపారం చేసి ఇంకా ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియనే ఎంచుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా ఇక్కడ యువత ఎక్కువ చదువు పూర్తి కాగానే ఉద్యోగం చేసుకోవాలన్న ఆలోచన కంటే ఎక్కువ వ్యాపారం చేసుకోవడానికే ఇక్కడ ఇప్పటి నుంచే చదువుతున్నప్పటి నుంచే ఇక్కడ వాళ్ళు ప్రణాళిక లేచి పెట్టుకున్నట్టుగా కూడా ఇక్కడ నివేదికలో, సర్వేలో వెల్లడైనట్టుగా చూసుకోవచ్చు మనం. ఆయన ఆస్తులు 4.19 కోట్లు, అల్లుళ్ళ పేరిట 32 ప్లాట్లు. మాజీ అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డికి ఆదాయానికి మించిన ఆస్తులున్నట్లు గుర్తించిన అనీషా. మార్కెట్ ప్రకారం వాటి విలువ 25 కోట్ల అంచనా. పలు దస్తావేజుల స్వాధీనం. మాజీ అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డికి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు గుర్తించిన అనీషా ఇక్కడ ఈ విధంగా ఈడీ ఎంక్వైరీలో బయటపడ్డట్టుగా చూసుకోవచ్చు. రంగారెడ్డి జిల్లా మాజీ అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎంబీ భూపాల్ రెడ్డికి ఆదాయాన్ని మించి ఆస్తులున్నాయన్న అభియోగాలపై అవినీతి నిరోధక శాఖ అనీషా అధికారులు మంగళవారం కేసు నమోదు చేశారు. తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు ఎల్బీ నగర్ సమీపంలోని హిందూ అరణ్య గేటెడ్ కమ్యూనిటీలోని ఆయన నివాసంలో, మిర్యాలగూడ, సూర్యాపేట, సాగర్ రింగ్ రోడ్లోని ఆయన బంధువుల ఇంట్లో కూడా అన్వేషణ కొనసాగినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా సోదాలు జరిపినట్టుగా చూసుకోవచ్చు. అనీషా అధికారులు వాళ్ళ ఇళ్లలో ఇక్కడ ఆయన అదనపు కలెక్టర్, రంగారెడ్డి జిల్లా మాజీ అదనపు కలెక్టర్ ఎంవి భూపాల్ రెడ్డి ఆదాయానికి మించి ఆస్తులున్న ఆరోపణలు వస్తున్న కారణంగా అనీషా అధికారులు ఆయనపై విచారణ చేపడుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఆయన ఇల్లు సోదాలు చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం అల్లుల పేరిట 32 ప్లాట్లు, ఆయన ఆస్తులు 4.19 కోట్లు వెల్లడైనట్టుగా చూసుకోవచ్చు. శాంతి స్థాపనకు సహకారం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై మోదీ.
పుతిన్తో భేటీలో వెల్లడించిన భారత ప్రధాని. నేడు జిన్పింగ్తో సమావేశం. బ్రిక్స్ సదస్సు ప్రారంభం. బ్రిక్స్ సదస్సు సందర్భంగా కజాన్లో ప్రధాని మోడీని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఈ విధంగా బ్రిక్స్ సదస్సు సందర్భంగా చర్చలు అక్కడ సమావేశాలు జరుగుతున్న కారణంగా ఇక్కడ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అదేవిధంగా మన ప్రధాని నరేంద్ర మోడీ ఆలింగనం చేసుకున్నట్టుగా చూసుకోవచ్చు కలిసిన సందర్భంగా. శాంతియుత మార్గంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని పరిష్కరించుకోవాల్సి ఉందని భారత ప్రధాని నరేంద్ర మోడీ పునరుద్ఘాటించారు. ఈ దిశగా ఎలాంటి సహకారం కావాలని అందించేందుకు తాము సిద్ధమని చెప్పారు. 2 రోజుల పాటు జరిగే బ్రిక్స్ దేశాల 16 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు రష్యాలోని కజాన్కు మంగళవారం చేరుకున్న మోదీ కాసేపటి తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ప్రాంతీయంగా శాంతి సుస్థిరత సత్వరం నెలకొనేందుకు తాము పూర్తి మద్దతు ఇస్తామని, మానవత్వానికే తొలి ప్రాధాన్యమని చెప్పారు. 3 నెలల్లోనే రెండోసారి తాను రష్యాకు రావడం ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన సమన్వయం, దృఢమైన విశ్వాసాలను ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు. బ్రిక్స్కు విజయవంతమైన సారథ్యాన్ని అందిస్తున్నారంటూ పుతిన్ను ఆయన అభినందించారు. గత సంవత్సరం కొత్త సభ్యుల చేరికతో కూటమి బలోపేతమైందని, దీనిలో చేరేందుకు ఇప్పుడు అనేక దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయని చెప్పారు. కీలక అంశాలపై చర్చా వేదిక బ్రిక్స్. ప్రపంచానికి సంబంధించిన కీలకమైన అంశాలపై చర్చలు, సంప్రదింపులకు బ్రిక్స్ ఒక ముఖ్యమైన వేదికగా అవతరించిందని మోడీ పేర్కొన్నారు. రష్యాకు వచ్చే ముందు ఢిల్లీలో ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. బ్రిక్స్లో సన్నిహిత సహకారానికి భారత్ విలువ ఇస్తుందని తెలిపారు. ప్రపంచ అభివృద్ధి ఎజెండా, వాతావరణ మార్పులకు సంబంధించి వివిధ అంశాలపై చర్చించడానికి ఇక బ్రిక్స్ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక దీని ద్వారా ఇక్కడ సత్ఫలితాలు ఉండడంతో ఇంకా మరిన్ని దేశాలు ఇందులో ఆడవుతున్నట్టుగా చూసుకోవచ్చు ఈ సమావేశంలో. ఈ విధంగా ఇక్కడ బ్రిక్స్ సమావేశంలో భాగంగా రష్యా అధ్యక్షుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ కలిసి ఆలింగనం చేసుకున్నాగా మనం చూడొచ్చు ఈ సందర్భంగా. 2 నుంచి ఉద్యోగుల పోరుబాట. జనవరి 30 వరకు ఆందోళనలు. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఐకాస వెల్లడి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 10 నెలలైనా ఫలితం శూన్యమని ఆవేదన. తెలంగాణ వస్తే బతుకులు మారుతాయని విశ్వసించాం. జీతాలు భత్యాలు పెండింగ్లో పడతాయని అనుకోలేదు. మా సమస్యలు తీరుస్తామని ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 10 నెలలైనా పరిష్కరించలేదు. అందుకే ఉద్యమ బాట పట్టక తప్పడం లేదు అని తెలంగాణ ఉద్యోగుల ఐకాస సమావేశం ప్రకటించింది. టీఎన్జీఓ కేంద్ర కార్యాలయంలో మంగళవారం 206 ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల కార్మిక సంఘాలతో కూడిన టీజీఈజాక్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇక్కడ 2 నుంచి ఉద్యోగుల పోరుబాట. జనవరి 30 వరకు ఆందోళనలు. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఐకాస వెల్లడి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 10 నెలలైనా ఫలితం శూన్యమని ఆవేదన. తెలంగాణ వస్తే బతుకులు మారుతాయని విశ్వసించాం. జీతాలు భత్యాలు పెండింగ్లో పడతాయని అనుకోలేదు. మా సమస్యలు తీరుస్తాయని ఎన్నికల ప్రణాళికలో తీరుస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 10 నెలలైనా పరిష్కరించలేదు. అందుకే ఉద్యమ బాట పట్టక తప్పడం లేదని తెలంగాణ ఉద్యోగుల ఐకాస సమావేశం ప్రకటించింది. విధంగా ఉద్యోగులు జీతాలు వీళ్ళ పెండింగ్లో ఉన్నాయంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఎలక్షన్ల ముందు వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తామని అధికారంలోకి వచ్చి 10 నెలలైనా ఇక్కడ మా సమస్యలు పరిష్కరించడం లేదు. అదేవిధంగా జీతాలు కూడా ఇవ్వడం లేదు, టైంకి పెండింగ్లో పడుతున్నాయి జీతాలు అన్నట్టుగా ఇక్కడ ఉద్యోగ సంఘాలు 2 నుంచి పోరుబాట కొనసాగిస్తారంట. ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ప్రభుత్వంకి తమ వినతిని తెలియజేస్తున్నారు, అయినా ప్రభుత్వం రెస్పాండ్ కావట్లేదు. దీని ద్వారా ఇప్పుడు ఉద్యోగుల సంఘాలకు సంబంధించి ఇక్కడ నవంబర్ 2 నుంచి పోరుబాట కొనసాగిస్తామన్నట్టుగా చెప్పుకొచ్చారు వాళ్ళు. దక్షిణ కొరియా రాజధాని సియోల్లో హన్ నది ఒడ్డున అలరారుతున్న అభివృద్ధి. 8 లక్ష్యాలతో హన్ పునరుజ్జీవం. దక్షిణ కొరియా రాజధాని సియోల్కు తలమానికం. పనులన్నీ 2030 వరకు పూర్తయ్యే అవకాశం. ఇక్కడ నీటి శుద్ధి ప్రక్రియకు ఐరాసా అవార్డు. పరిశీలించిన రాష్ట్ర ప్రతినిధుల బృందం. ఈ విధంగా ఇక్కడ మూసీ నది హైదరాబాద్లో ఎలాగనో ఇక్కడ దక్షిణ కొరియాలోని సియోల్ రాజధానిలో ఇక్కడ హన్ నది కూడా అలాగే ఇక్కడ అయితే దాన్ని మురికి నీరున ప్రవహిస్తున్న నదిని వాళ్ళు శుభ్రపరిచి ఈ విధంగా ఇక్కడ మంచినీరుని ప్రవహించేలా అక్కడ తయారు చేసినట్ట. దానికి ఐరాసా అవార్డు కూడా ఇచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. నీటి శుద్ధి ప్రక్రియకు ఐరాసా అవార్డు కూడా ఇచ్చింది ఈ నదిని శుద్ధి చేసిన కారణంగా ఇక్కడ దక్షిణ కొరియా.
దేశంలో. నీటి మీద తేలియాడే భారీ భవనాలు, చుట్టూ అందమైన పార్కులు, అడుగడుగునా వినోదాన్ని అందించే భారీ కల్చరల్ సెంటర్లు, చుట్టూ కమ్మని ఆహారాన్ని వడ్డించే హోటళ్ళు, కళ్ళు చెదిరే ఫౌంటైన్లు, ఆహ్లాదాన్ని పంచే పచ్చదనం, ఇలా ఎన్నెన్నో విశేషాలతో దక్షిణ కొరియా రాజధాని సియోల్ నగరం అలరారుతుంది. ప్రధాన నగరంలోనే 1.20 కోట్ల జనాభా. ఈ విధంగా సియోల్ రాజధానిలోనే 1.20 కోట్ల జనాభా ఉంటుంది. దాంట్లోనే ఇక్కడ ఆ మధ్యలో నుంచే ఇక్కడ హన్ నది ప్రవహిస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. దాన్ని సుందరీకరించి ఇక్కడ మంచినీరు ప్రవహించేలా, మురికి నుంచి శుద్ధపరిచి మంచినీరు ప్రవహించేలా తయారు చేసినట్టు దాన్ని ఇప్పుడు పర్యాటకులు ఇక్కడ పర్యాటక కేంద్రంగా రూపుదించినట్టుగా చూసుకోవచ్చు హన్ నదిని. దాని ద్వారా ఇక్కడ మన రాష్ట్ర మంత్రులు దాన్ని ఆదర్శంగా తీసుకొని ఇక అదే దారిలో ఇక్కడ హన్ నదిని ఆదర్శంగా తీసుకొని మూసీ నదిని అభివృద్ధి చేసే ప్రక్రియ కొనసాగేందుకు అక్కడ మన రాష్ట్ర మంత్రులు పర్యటిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. మనం గుజరాత్లో 5 ఏళ్లుగా నకిలీ కోర్టు, భూ వివాదాల లక్ష్యంగా తీర్పులు. గుజరాత్లో 5 ఏళ్లుగా నకిలీ కోర్టు, భూ వివాదాల లక్ష్యంగా తీర్పులు. నకిలీ కోర్టు క్రియేట్ చేసి గుజరాత్లో భూ వివాదాల తీర్పు సంబంధించి భూ వివాదాలే లక్ష్యంగా పెట్టుకొని తీర్పులు ఇస్తారంటే నకిలీ కోర్టును తయారు చేసి అది బయటపడ్డట్టుగా చూసుకోవచ్చు. మనం పల్లె ముంగిటకే పౌర సేవలు, సిటిజన్ చార్టర్ 2.0 అమలుకు కేంద్ర ప్రభుత్వ సన్నాహాలు. పల్లె ముంగిటకే పౌర సేవలు, సిటిజన్ చార్టర్ 2.0 అమలుకు కేంద్ర ప్రభుత్వ సన్నాహాలు. పల్లెలకే వస్తాయంటే పౌర సేవలను చూసుకోవచ్చు. సిటిజన్ చార్టర్ 2.0 అమలుకు కేంద్ర ప్రభుత్వ సన్నాహాలు, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు. మనం కారుతో ఢీకొట్టి కత్తితో పొడిచి జీవన్ రెడ్డి అనుచరుడి దారుణ హత్య, పాత కక్షలతో యువకుడి ఘాతుకం. జగిత్యాల జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత, సొంత పార్టీపై ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలతో రాజకీయ దుమారం. జగిత్యాల జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, శాసనమండలి సభ్యుడు టి జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు మారు గంగారెడ్డి 58 మంగళవారం దారుణ హత్యకు గురయ్యారు. జగిత్యాల గ్రామీణ మండలం జాబితాపూర్కు చెందిన గంగారెడ్డి మంగళవారం ఉదయం 8 గంటలకు గ్రామంలోని బస్టాండ్ వద్ద హోటల్లో టీ తాగి ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరారు. మృతుడు గంగారెడ్డి, నిందితుడు సంతోష్. ఈ విధంగా పాత కక్షల కారణంగా ఇక్కడ కాంగ్రెస్ నేత, ఇక్కడ ఎమ్మెల్సీ కాంగ్రెస్ నేత టి జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు గంగారెడ్డిని హత్య చేసి చంపేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ పాత కక్షల కారణంగా హత్య జరిగినట్టుగా చూసుకోవచ్చు. దీనికి నిరసనగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి నేను నా ప్రధాన అనుచరుని కూడా కాపాడుకోలేకపోయింది ప్రభుత్వం అన్నట్టుగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఆయన విమర్శలు చేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ సందర్భంగా అయితే ఇక్కడ వీళ్ళ భూ తగాదాలలో కారణంగా ఆయన పెద్ద మనిషిగా ఆయనకు నిందితుడు సంతోష్ అనే వాళ్ళకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి ఇక అది మనసులో పెట్టుకొని ఇక్కడ దాని ద్వారానే ఇక్కడ పాత కక్షల ద్వారానే ఇక్కడ అతను ఈయనపై దాడి చేసి చంపేసినట్టుగా చూసుకోవచ్చు. మనం ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ ఈ 3-in-1 ఫండ్ యొక్క ప్రయోజనం పొందండి. ఇన్వెస్టర్ విద్య మరియు అవగాహన కార్యక్రమం. మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ సంబంధిత అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు నిర్ణయించినట్లుగా బంగారం లేదా ఇతర ఎలాంటి అసెట్ తరగతుల్లో మరియు స్కీమ్ల యొక్క సంబంధిత స్కీమ్ సమాచార డాక్యుమెంట్లో తెలియజేసిన విధంగా పెట్టుబడి పెడతాయి. మరింతగా తెలుసుకునేందుకు సందర్శించండి www.icciprumf.com. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్క్కి లోబడి ఉంటాయి. స్కీమ్కు సంబంధించిన దస్తావేజులన్నింటినీ జాగ్రత్తగా చదవండి. ఇదే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్, ఇది ఒక రకమైన ఇన్వెస్ట్మెంట్ అనుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో ప్రాఫిట్ ఆశించి ఇక్కడ మనం చేయొచ్చు. ఈక్విటీ, షేర్స్, అదేవిధంగా డెట్, గోల్డ్, ఈ విధంగా కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్. ఇది సంగతి. తటస్థులు. అమెరికా ఎన్నికల్లో తటస్థులే కీలకం. విధంగా ఒకవైపు ట్రంప్, అదేవిధంగా ఒకవైపు హారిస్, వీళ్ళు తటస్థుల ఇక్కడ మెజారిటీ ఇద్దరికి సమానంగా ఉంది. ఇక్కడ మధ్యలో తటస్థులు ఎవరికి ఓటేస్తే వాళ్ళే గెలిచే అవకాశం ఉన్నట్టుగా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా చెప్పుకోవచ్చు సర్వేలో భాగంగా. ఈ విధంగా కొద్ది తేడాతోటే వీళ్ళిద్దరి మధ్యలో విజయం వరిస్తుంది అన్నట్టుగా వీళ్ళిద్దరికి ఎవరికో ఒకరికి అన్నట్టుగా చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.